నమస్తే, వెల్కమ్ టు జీటీవీ తెలంగాణ న్యూస్. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఆర్ఎల్ఈ మల్లేష్ మాదిగ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్తూర్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి అనుకూలంగా ఉంటూ అనేక కమిషన్లు వేసి ఆ నివేదికలకు బాధ్యతగా నాడు కేంద్రం మరియు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు నిండు శాసనసభలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపుతూ ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇస్తూ గత ఎన్నికల్లో చేవెళ్ల డిక్లరేషన్ లో కూడా వర్గీకరణను మొదటి అంశంగా చేర్చి హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఏడాది సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు శాసనసభలో మాట్లాడుతూ వర్గీకరణను తీర్పును స్వాగతిస్తూ దేశంలోనే మొదటి వర్గీకరణ చేసే రాష్ట్రంగా మనదే ఉంటది. అలాగే ఇప్పటికే ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ లో వర్గీకరణ అమలు చేసే విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తామని ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు, కాంగ్రెస్ పార్టీ విధానాలకు, నిర్ణయాలకు, ముఖ్యమంత్రి ప్రకటనకు అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజం, ప్రజా సంఘాలు ముక్త కంఠంతో ఏకీభవించినా కూడా వర్గీకరణను వ్యతిరేకిస్తున్న మాల సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. అలాంటి వారిని ఎందుకు పార్టీ నుండి బహిష్కరించడం లేదని మండిపడ్డారు. ఒకవైపు అంబేద్కర్ వారసులమంటూ ఆయన సూచించిన సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తూ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల పదవుల కోసం అమాయకమైనటువంటి నిరుపేద మాలలకు వెన్నుపోటు పొడుస్తున్న వారిని సమాజం కూడా గమనిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు సందూరి వినయ్ సాగర్, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వరకుంట సుభాష్ మాదిగ, మండల అధ్యక్షులు గోధుమలే అనిల్ మాదిగ, సంజీవ్, నవీన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బజరత్నూర్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ మీద కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి నానుచువేత ధోరణి మాదిగ జాతిని తీవ్రమైనటువంటి అన్యాయాలకు నెట్టివేయబడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎస్సీ వర్గీకరణ మీద కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కమిషన్ల పేరుతో కానీ మరియు అనేకమైనటువంటి తీర్మానాల పేరుతో కానీ మరియు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సిన లేఖలో కానీ మరియు రాష్ట్ర శాసనసభలో చేసిన తీర్మానాలు కానీ అన్నీ కూడా అనుకూలంగా ఉండి మొన్న ఎలక్షన్లో కూడా చేవెళ్ల డిక్లరేషన్లో కూడా ఎస్సీ చేవెళ్ల డిక్లరేషన్లో కూడా వర్గీకరణ మీద స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి మరియు నిండు శాసనసభలో ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పుకు అనుసరిస్తూ ఆ తీర్పును స్వాగతిస్తూ రాష్ట్ర నిండు శాసనసభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఈరోజు అవి బూటకం అనే విధంగా కొంత అభిప్రాయాలు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నదో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మొదటి నుంచి అన్ని తీర్మానాలు కానీ మరియు రాష్ట్ర శాసనసభలో కానీ మాట్లాడిన మాటలు కానీ తీర్మానాలు చేసిన విధానంలో అనుకూలంగా ఉండి ఆ తీర్మానాలన్నీ కూడా తుంగలో దొక్కే విధంగా వారి యొక్క ఏదైతే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అయినటువంటి చెన్నూరు, బెల్లంపల్లి మరియు వర్ధన్నపేట ఎమ్మెల్యేలు అయినటువంటి వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్ మరియు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మరి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి విధానపరమైన నిర్ణయాలకు విరుద్ధంగా పోతున్నప్పటికీ కూడా వారిపైన ఎందుకు చర్యలు చేపట్టలేదో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మరియు పిసిసి అధ్యక్షుడి నుంచి మొదలుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు దీనికి స్పష్టమైన సమాధానం చెప్పాలని ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద మాదిగల యొక్క ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తున్నటువంటి వీళ్లకు మరియు కాంగ్రెస్ పార్టీ విధానాలను ధిక్కరిస్తున్నటువంటి వీరిని తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే మాదిగల యొక్క సత్తా ఏందో చూపెడతామని సందర్భాన్ని తెలియజేసుకుంటూ క్షేత్రస్థాయి నుంచి మాదిగల ఉద్యమాన్ని మరోసారి నిర్మించబోతున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో మాదిగల శక్తి, మాదిగ ఉపకుల శక్తిని చాటబోతామని సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.